రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కిష్టాపురం విలేజ్ మనం చూస్తున్నటువంటి ఈ ఫీల్డ్ ప్రజ్వల్ సీడ్స్ వారి 1166 ఏంజిల్ వెరైటీలో ఉన్నామండి. ఒకసారి ఈ ఫీల్డ్ గురించి పూర్తిగా వివరాలు మన రైతు బండి కొండల గారిని అడిగి ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం సార్. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఈ ఫీల్డ్ గురించి పూర్తిగా చెట్టు హైట్ కానీ ఎడల్పు కానీ కాపు కానీ ఎలా ఉంది పూర్తిగా రైతు సోదరులు చూసే వాళ్ళకి 4 మాటలు చెప్పండి సార్. ఓకే అండి. నా పేరు బండి కొండలు, కృష్ణాపురం గ్రామం, చింతలపాల మండలం, సూర్యాపేట జిల్లా. నేను 1 ఎకరం పొలంలో ఏంజిల్ అనే రకాన్ని వేసుకున్నాను. అయితే ఇది ఎటువంటి వైరస్కి కానీ నల్లికి కానీ అన్ని రోగాలకు తట్టుకొని దగ్గర గెనుపులు కాపు మంచిగా చిక్కదనం బాగుంది. ఈ వెరైటీ ఈ సంవత్సరమే నేను ఎంచుకొని వేసుకున్నందుకు నాకు ఏంజిల్ కంపెనీ వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వెరైటీ ఇప్పుడు కూడా ఈ మోంతా తుఫాన్ వచ్చినా కానీ కూడా అన్ని వైరస్లకి విల్టుకి తట్టుకొని పొలంలో ఎటువంటి వైరస్ లేదు, విల్టు లేదు. ఇప్పుడు కూడా పూత పిందె బాగుంది. దగ్గర గెనుపులు బాగా చిక్కదనం కాపు. నా అంచనా ప్రకారం ఇది ఎకరం వచ్చేసి 40 క్వింటాలు తప్పకుండా అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను చెప్పటమైనా మీరు రైతులకి చూస్తానని చెప్తున్నారా, లేదు నిజంగా 40 అవుతాయా మేము అడుగుతున్నామని చెప్తున్నారా? లేదండి, నేను పండించే రైతుని కాబట్టి నా అంచనా నాకు తెలుసు కాబట్టి నా పొలంలోది 40 క్వింటాలు తక్కువ కాకూడదు. ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏ ఫీల్డ్ పెట్టినా 40-35 అని చెప్తున్నారు. కానీ మేము నిజంగా చెప్తున్నాం సార్, ఛాలెంజింగ్గా చెప్తున్నాం. ఎందుకంటే మీరు చూడండి ఒకసారి, కాపు గుత్తులే సార్. ఎక్కడ పెట్టినా కాపు గుత్తులే ఉన్నాయి. అంటే కడుపులో కాయలాగా ఉన్నాయి. చూడండి సార్, ఒకసారి చూపించండి. కాపు కాయ సైజు కానీ క్వాలిటీ కానీ అంతా బాగా దగ్గర గెనుపులు చిక్కదనం బాగుంది, మంచిగా ఉంది. ఒకటే చెట్టు, ఇదంతా ఒకటే చెట్టు. ఏ కొమ్మ పట్టుకున్నా కానీ కొమ్మ బరువు అయ్యి కిందికి వంగుతుంది. కానీ ఇంకా కాపు కోపిస్తే ఇంకో 2 స్టెప్పులు వచ్చేది. కోపిస్తే ఇప్పుడు కొమ్మ బరువు అయ్యి కిందికి వంగుతుంది. చూడండి, ఏ చెట్టు అని చూడండి ఒకసారి. కొమ్మ లేపి చూపిస్తే కానీ కనపడుతుంది కాపు. అంటే పూర్తిగా చెట్టు కొంచెం తిరగేస్తే కానీ అర్థం కావట్లేదు. అంటే కాపు చెట్టు ఆకు యొక్క కలరు కాయ కలరు 2 కలిసిపోవటం వల్ల మనకు అలా అనిపిస్తుందండి. మీరు కొద్దిగా నిదానంగా జూమ్ చేసి చూపించండి. ప్రతి ఒక్క రైతు వీక్షించే రైతు కూడా చూడండి సార్, అబ్జర్వ్ చేయండి. సైజు కానీ కలర్ కానీ తర్వాత గెనుపులు కూడా చూడండి, తన కొమ్మలు చూడండి. ఇప్పుడు ఈ కాలానికి ఎక్కడ పెట్టినా నల్లి చుట్టుపక్కల దాదాపుగా ఈ విలేజ్లో ఏమంటే 60% కోతలు అయిపోయినాయి. కానీ మన చేలో చూడండి ఇంకా ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి. ఫ్లవరింగ్ చూడండి ఎలా ఉందో. ఎమ్మటే కాపు సెట్ అవుతుందండి. రైతు సోదరులారా గమనించండి.